సూపర్ ఎమీ అండ్ సూపర్ టేస్టీ బెండకాయ పులుసు రెసిపీని షేర్ చేస్తున్నానండి. ఎప్పుడు చేసుకున్నా సరే మనకి నోటికి రుచిగా ఎంతో బాగుంటుందన్నమాట. సింపుల్ గా చేసేసుకోవచ్చు. ఇంటిల్లిపాది కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా కర్రీకి కావాల్సిన అన్ని ఐటమ్స్ కూడా చక్కగా చాప్ చేసుకుని పెట్టేసుకున్నానండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, బెండకాయ ముక్కలు, కమలా సైజ్ చింతపండు నానబెట్టి పెట్టుకుంటాము. ఇప్పుడు ఇంకా బాణాలు పెట్టేసుకుని దాంట్లో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నామండి. ఆ పావు టీ స్పూన్ మెంతులు, ఎండుమిర్చి వేసుకుని అది వేగుతుండగా ఫ్రిడ్జ్ చేసిన పచ్చిమిర్చి ఒక 5-6 వేసుకున్నాము. అదే ఒక చిన్న ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాము. రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నామండి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని చక్కగా దీన్ని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకుని ఫ్రై అవనిస్తాం అనమాట. ఒక 50% వేగిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకున్నటువంటి బెండకాయ ముక్కలు యాడ్ చేసేసుకుంటున్నానండి. యాడ్ చేసుకున్న తర్వాత 1.5 టీ స్పూన్ వచ్చేసి కారం వేసుకున్నాము. కారము పులుపు అనేది మీరు తినేదాన్ని బట్టి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసేసుకుంటామండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటాము. ఇది ఉడకడానికి